ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కొత్త కేబినెట్ మంత్రుల పేర్లు మార్పులు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటని మనం వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన అందరి దృష్టిని అయితే ఆకర్షిస్తుంది. ఈ పర్యటన కేవలం కేబినెట్ విస్తరణ కోసమే కాంగ్రెస్ పార్టీ చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఓ జాబితాను కూడా రెడీ చేశారట. దానికి ఆమోదం తెలియజేందుకే ఢిల్లీ వెళ్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. దీంతో ఆశలు చిగురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం కలిపి 12 మంది అయితే ఉన్నారు. సంఖ్య మరింత పెంచేందుకు అవకాశం అయితే ఉంది 6 మంది కాబట్టి 6గురికి చోటు అవకాశం. గత 8 నెలలుగా కేబినెట్ విస్తరణపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంతలోనే లోక్సభ ఎన్నికలు రావడం, అసెంబ్లీ సమావేశాలు, అటు పార్లమెంట్ సమావేశాలు ఉండడంతో అది కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక బీఆర్ఎస్ నుంచి వలసలు సైతం దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది. ఒకవేళ వలసలు ఉన్నప్పటికీ వారు మంత్రి పదవులు ఆశించేవారు కాదని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణ పట్ల సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. 6గురికి కేబినెట్ చోటు కల్పించాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో కేబినెట్ బెర్త్ కోసం ఆశించేది వీరేట. ఇకపోతే విస్తరణలో మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య భారీగా అయితే ఉంది. వారిలో కొందరు మంత్రి రేసులో అయితే ఉన్నారట. ఇలా రేసులో ఉన్నవారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, ఇక ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, బాల్ నాయక్, ఇక రామ్మోహన్ రెడ్డి, రామచందర్ నాయక్, మదన్ మోహన్ రావులు కూడా ఉన్నారు. వీరికి బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా సైతం ప్రముఖంగా వినిపించింది. అయితే ఒక కుటుంబానికి చెందిన ఇద్దరికి కేబినెట్ చోటు కల్పిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. కీలకమైన రోడ్లు, భవనాలు, సినిమా ఆటోగ్రఫీ బాధ్యతలు అయితే చూస్తున్నారు. పిసిసి రేస్ లో ఆ 3 అయితే ఉన్నారట. మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు. పదవుల్లో భర్తీ పైన సీఎం రేవంత్ కసరం అయితే చేశారన్నమాట, కసరత్తు. ఇక మొత్తానికైతే కొత్త చీఫ్ అయ్యి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, బలరాం నాయక్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మహేష్ కుమార్ గౌడ్ అయితే ఉన్నారట.